అందరికీ నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత నాకు ఎందుకు ఒక్కసారిగా కేఏ పాల్ గుర్తుకొచ్చాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కొద్ది గొప్ప కేఏ పాల్ నయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి ఇగో ఈ పథకం నేనే ప్రవేశపెట్టా, ఈ ఏకంగా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీకు ఇచ్చేస్తున్నా, ఈ పథకం నేనే పెట్టా, ఏకంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు నేనే ఇచ్చేస్తున్నాను మీకు, లేదంటే కనుక 2 పెన్షన్ 3,000 రూపాయలు నేనే చేసేసా, అయితే 3,000 నేనే చేసేసాడంట. జనాలు పెంచాలనుకుంటున్నాం ఏంటంటే నాకు అర్థం కావట్లేదన్న. చంద్రబాబు నాయుడు గారు 200 ఉండే పెన్షన్ 2,000 రూపాయలు తెస్తే నువ్వు సెచ్చేసేడి ఈ 5 ఏళ్లలో నువ్వు పెంచింది ఎంత అంటే 1,000 రూపాయలు, అది కూడా సంవత్సరానికి 250 రూపాయలు చెప్పిన. దాన్ని డైరెక్ట్గా ఏం చేస్తున్నాడంటే నేనే పెంచేసాను 3,000 రూపాయలు అని చెప్పేసి డబ్బా కొట్టేస్తున్నాడు అక్కడ. సరే అది పక్కన పెట్టండి, అది అయిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపు ఈనాడు, TV5, ABN అని చెప్పేసి నీ 3 ఛానల్స్ మీద పడి ఏడ్చాడు కాసేపు. సరే దానికి కూడా కాదన్నా, మరి నీకు కింద ఉన్న ఛానల్స్ అన్నా నీకు ఏకంగా డైరెక్ట్గా సొంత పత్రిక ఉంది, సొంత ఛానల్ ఉంది, దాని గురించి ఎందుకయ్యా ప్రస్తావించామంటే దానికి నాకు సంబంధం లేదంటాడు. అంత విచిత్రంగా మాట్లాడతాడు, అంటే విచిత్రంగా మాట్లాడతాడు. అందుకే అన్న కేఏ పాల్తో పోల్చింది. ఎందుకంటే అందుకే కొద్దిసేపు ఏమో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించేమో దత్తపుత్రుడు అంటాడు, మరి ఈయనేమో CBI పుత్రుడు. ఇంకా అలాగే మాట్లాడుతాడు ఈ లెక్కలు లెక్కేసుకుంటే. కాసేపు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఈడీ, సెంట్రల్ గవర్నమెంట్ నాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడతాడు. నువ్వేం చెప్పదలుచుకున్నావా? ప్రతి స్పీచ్లోని అంటే నువ్వు ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు ఎక్కడ సభ పెట్టినా ఒకటే స్పీచ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదంటే లోకేష్ గారు, లేదంటే TV5, ABN, ఈనాడు, వీళ్ళు తిట్టడానికి అక్కడ రాకెళ్ళాలా? ప్రతి సభలో నువ్వు మాట్లాడే మాటలే కదా అక్కడ రాకెళ్ళాలా అన్న. సంక్షేమ పథకాలకు కూడా భారీ బహిరంగ సభలో పెట్టి మాట్లాడే ముఖ్యమంత్రిని నేను ఒక్కనే చూస్తున్నా. అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి సభలు పెట్టి మాట్లాడేది వేరే ఉంటుంది. మా దరిద్రం ఏంటంటే నువ్వు ఇచ్చే పింఛన్కి కూడా సభలు పెట్టి మాట్లాడుతున్నా చూసావు, అది దరిద్రం మాట. మాకు చేసింది చెప్పుకోలేం మనం. ఏ మాదిరి మాట్లాడుతున్నాడంటే నేను లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమైపోతారు. నేను వచ్చిన తర్వాత అన్నం తిన్నారలో, నేను వచ్చిన తర్వాత బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు, నేను వచ్చిన తర్వాత వాళ్ళకి మాట్లాడడం వచ్చింది. చెప్పన్నా ఏమిటి తక్కువ వచ్చినాయి ఇంకా? బాబు నీ స్పీచ్ అయిన తర్వాత ఒక్కొక్క నాకు ఏమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని వీళ్ళలాగా లేదంటే వీళ్ళ కార్యకర్తలాగా మెట్టగాలనుకుంటున్నారేమో అని చెప్పి అనిపించింది. అన్న మీ అంత మెట్టగాలైతే కాదన్న, రాష్ట్ర ప్రజలు బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఏ సోలు పురాణం చెప్పినా ఏది చెప్పినా అయ్య బాబు జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే నిజమేనేమో అని చెప్పి అనుకునే రోజులు పోయాయి. ఎందుకంటే మేము గతంలో చూసాం కదా, మాట్లాడితే నేను అన్ని నిజాలు మాట్లాడతాను, ఎక్కడైనా నిజాలు మాట్లాడింది అసలు ఒక్క మాట వాస్తవం ఉంటుందని మీరు మాట్లాడితే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డేమోన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని పుస్తకం వేయించు. తమరు పీకింది ఏంటయ్యా అంటే సచ్చి చెడి చివరాఖరి దశలో ఇంక మీ ప్రభుత్వం దగ్గరికి వచ్చిందన్న సమయంలో ఏం చేసామంటే ఏదో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక బూచి కింద చూపించి చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైల్లో పెట్టగలిగావు. దాంట్లో ఏమైనా నిరూపించగలిగారంటే అందులో కూడా ఏం నిరూపించింది ఏమి లేదు. ఒకటి ప్రెస్ మీట్ పెట్టి 3,000 కోట్లు అంటాడు, ఒకటి ప్రెస్ మీట్ పెట్టి 370 అంటాడు. మీరు కోర్టులో చెప్పేదేమో 27 కోట్లు 17 కోట్లు అక్కడ ఉంటుంది. ఫైనల్గా ఒక నెంబర్ చెప్పండి అంటే ఒకటి చెప్పలా, అన్నీ అబద్ధాలే అన్న. నువ్వు ఒక పుస్తకం ప్రింట్ చేసావు కదా, అదేవై నువ్వు ఇప్పుడు మాట్లాడన్నా. గతంలో మనం మాట్లాడాం కదా, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసేసారు, ఏకంగా 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు, నా దగ్గర జీవోలతో సహా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒక బుక్ ఒకటి ప్రింట్ చేయించి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా పుస్తకాన్ని చూపించావు కదా. ఇలాగా ఇప్పుడు తీసుకొచ్చి చూపించు ఆ జీవోలు ఏంటి, చంద్రబాబు నాయుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు, నువ్వు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నావు అని చెప్పి ఇప్పుడు చూపించు. మరి దరిద్రం ఏంటంటే అధికారంలోకి వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా సరే, దాదాపు 5 ఏళ్ళు పూర్తవుతున్నా సరే, నీ పరిపాలనలో ఇదిగో నేను రాష్ట్రానికి ఇది చేశాను అంటే సంక్షేమ పథకాలు పక్కన పెట్టాను. ఆ సంక్షేమ పథకాలు నువ్వు ఒక్కడే ఏం చేయట్లా, ప్రతి రాష్ట్రంలోని కూడా సంక్షేమ పథకాలు జరుగుతూనే ఉన్నాయి, ఇస్తానే ఉన్నారు. పక్కన పెట్టేసి అది పెద్దగా ఎరగదీసి ఒరగబోసింది ఏమి లేదు అందులో. నువ్వేళ్ళ రాళ్ళు రప్పలు కొట్టాను తీసుకొచ్చి పంచుతున్నావు, ఆ జనాలకి లేదు కదా, అప్పులు చేసే కదా, రాష్ట్ర ప్రజలు సొమ్మే రాష్ట్ర ప్రజలకు పంచుతున్నావు. అందులో నీ గొప్పతనం ఏముందో మాకు అర్థం కావట్లా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు చూసి సిగ్గు తెచ్చుకోండి. వాళ్ళు బహిరంగ సభలు పెట్టి మేము రాష్ట్రానికి ఇది పీకు పొడిచామయ్యా, ఇది మేము అభివృద్ధి చేసాము అని చెప్పుకుంటారు. మా దరిద్రం ఏంటో ఎంతసేపు మీడియా ఛానల్స్ తిట్టాలా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, లేదంటే మనకే సెల్ఫ్ డబ్బా
దాన్ని మించిన దరిద్రం లేదేమో. ఇంకా నా అంత మగోడు, నా అంత వీరుడు, నా అంత సూర్యుడు లేడు. ఇంకా నేను విరగదీస్తాను రాష్ట్రంకి. ఏందైనా విరగదీసిందంటే ఏముండదు అక్కడ. సంక్షేమ పథకాలు అప్పులు చేసి పనిచేస్తాను, అంతకు మించి ఏముండదు అక్కడ. పంచేది కొంత, తినేసేది ఎక్కువ. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా సరే నువ్వు ఎప్పుడు సభ పెట్టినా సరే జనాలను ఉద్దేశించి రాష్ట్రానికి నువ్వు ఏం మేలు చేసావో అది చెప్పే ప్రయత్నం చెయ్యి. ఇంక వదిలేసే. ఇంక చంద్రబాబు నాయుడు గారిని తిట్టితేనో లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తిడితేనో నీకేం ఓట్లేం వచ్చి పడిపోవు. అందులో తిట్టినందు మాత్రం నువ్వేం పెద్ద ఇదే అయిపోవన్నా. ఇంకా మనం 2014 నుంచి 2019 పరిపాలన గురించి విమర్శించుకుంటూ పోతే అప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉండి అదే విమర్శ చేసి, ఇప్పుడు అధికార పక్షంలో ఉండి కూడా అదే విమర్శ అయితే జనాలు తప్పుకుని ఉమ్మేస్తారు. ఇప్పుడు నీ పరిపాలన జరుగుతుంది కదా, నీ పరిపాలనలో ఏం సాధించావో అది చెప్పు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి నువ్వు సాధించింది ఏదైనా ఉంటుంది అదొక్కటే. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు సాధించింది ఏదైనా ఉంది అంటే కనుక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావన్నా. అంతకుమించి నువ్వు ఏది చేయలే. కొన్ని 3 రాజధానులు ఏమైంది, అది పోయింది. అది ఏనా కూర్చోలేదు అక్కడ. మాట్లాడితే నేను వైజాగ్ వెళ్ళిపోతాను. ఎప్పుడు వెళ్తాను? ఇంకా దగ్గరికి వస్తుంది కదా. ఇంకా మా అయితే ఇంకొక నెల ఉంటారేమో అధికారంలో, అంతే. అంతకుమించి 1 నెల 2 నెలలు అంతే, అంతకుమించి ఏముండదు. మరి రాజధాని ఏదయ్యా నువ్వు అన్నదేగా 3 రాజధానులు అని. పోలవరం పూర్తి చేస్తామన్నారు, అది పోయింది. జనాలను ఏంటంటే మరీ బొత్తిగా పిచ్చోళ్ళలాగా అంచనా వేసి ఏది పెడితే అది మాట్లాడమాకన్నా. జనాలకు కూడా అన్నీ తెలుసు. ఎవరి హయాంలో రాష్ట్రం బాగుపడింది, ఎవరి హయాంలో అత్యధికంగా ఉపాధి కలిగింది, ఎవరు వచ్చిన తర్వాత నాశనం చేశారు, నోట్లో మట్టి కొట్టేశారు, అన్నీ తెలుసు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు, లేదంటే నువ్వు అన్న ఏబి అన్నో TV5 ఈనాడుని విమర్శిస్తున్నావు, నీకు ఒరిగేది ఏమి లేదు, నష్టం తప్పితే. జనాలు కూడా అనుకుంటారు ఈయనకి ఎంతో ఛానల్ పెట్టుకున్నాడో, ఒక టీవీ పెట్టుకున్నాడో, ఇంకా భజన చేసే కొంతమంది సపోర్ట్ చేసే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకొని ఈ మూడింటిని విమర్శిస్తున్నారంటే సిగ్గులేదు అని చెప్పని అనుకుంటారు. లాజికల్గా ఒక విషయం నువ్వు ఆలోచించు. రాష్ట్రంలో నువ్వు చెప్పిన 3 పక్కన పెడితే మిగిలిన అన్ని ఛానల్స్ కూడా నీకు సపోర్ట్ కదన్నా, నీ భజనే చేస్తాయి కదా. మరి వాటి గురించి ఎందుకు ప్రస్తావించావు? అంటే రాష్ట్రంలో 3 ఉన్నాయా, ఇంకేమీ లేవా? న్యూస్ ఛానల్స్ కానీ పత్రికలు కానీ ఇంకేమీ లేవన్నా, 3 కనబడుతున్నాయి నీకు. మరి మిగిలినవి అన్నా వాటి ప్రస్తావన తేడా. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా మీరు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కేఏపాల్ స్థాయికి దిగజారిపోయి నోటికి ఏది పడితే అది అడ్డడ్డంగా మాట్లాడితే నవ్వుల పాలు అయిపోతారు తప్పితే దానివల్ల ఉరిగేది లేదు, సచ్చేది లేదు. న్యూస్ ఛానల్స్ కానీ పత్రికలు కానీ ఇంకేమీ లేవన్నా, 3 కనబడుతున్నాయి నీకు. మరి మిగిలినవి అన్నా వాటి ప్రస్తావన తేడా. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా మీరు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కేఏపాల్ స్థాయికి దిగజారిపోయి నోటికి ఏది పడితే అది అడ్డడ్డంగా మాట్లాడితే నవ్వుల పాలు అయిపోతారు తప్పితే దానివల్ల ఉరిగేది లేదు, సచ్చేది లేదు.